మార్నింగ్ గైస్, కొద్దిగా రష్లో అయితే ఉన్నాం మేము ఇప్పుడు. ఇదంటే సన్ రైజ్ చూద్దామని అయితే లేచాం మేము. కాకపోతే టైం అయితే అయిపోవడానికి వచ్చింది, 6:45 అవుతుంది. ఇక్కడ యూజువల్గా 7:15కి సన్ రైజ్ అవుతుందంట. సో మనైతే వీళ్ళంత తొందరగా ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ మంది. సో మన గణేష్ భాయ్ అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండే అని చెప్పేసి అందరికీ. సో మనమైతే ఇప్పుడు అటు వెళ్ళొచ్చా ఎలా పడతా ఏంది చెప్పకుండా ఉంటే. हाँ और कोई नहीं है, येलो बैग आ गया ना, बस इतना ही है. और आ रहे क्या वो भी राजेश और बासिल? बाइक के पास तो फिर कोई नहीं था. आ रहे ఓకే. సో మనైతే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఎట్లా అంటే ఈ వ్యూ పాయింట్ నుంచి జస్ట్ ఒక 30 to 50 మధ్యలోనే, 30 to 50 కిలోమీటర్స్ మధ్యలోనే, 30 to 50 కిలోమీటర్స్ తర్వాత మన పాకిస్తాన్ బార్డర్ అయితే వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ మన బార్డర్ అనుకోండి. ఓపెనింగ్ టైం 6 AM, క్లోజింగ్ టైం 6 PM. సో లేట్ ఏం లేదు, వెళ్ళిపోవడమే. ఇదిగోండి బార్డర్ దగ్గర ఉందని మ్యాప్ కూడా వేశారు దానిపైన. సో ఆల్మోస్ట్ సన్ రైజ్ కావడానికి వస్తుంది. చూడండి ఇటు సైడ్ నుంచి అవుతుంది సన్ రైజ్. సో కలర్ అయితే కొద్దిగా మారుతుంది స్కైలో. మనకి 7:15కి సన్ రైజ్ అన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 7 అనుకోండి. ఇంకా 6:56 ఎగ్జాక్ట్గా 6:56 అవుతుంది. సో అక్కడ చూస్తున్నారు కదా, సన్లో కూడా అది స్కైలో కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో మనం దెబ్బ వెళ్ళిపోయి టైం ల్యాబ్ స్టార్ట్ చేసేసామంటే అద్భుతమైన సన్ రైజ్ అయితే మనం క్యాప్చర్ చేయవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో చూడండి మొత్తం కూడా వైట్ శాండ్, ఎటు చూసినా సరే వైట్ శాండ్ కనిపిస్తుంది మీకు. అంటే కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి ఆయాసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కదా, అందుకు కొద్దిగా ఎక్కువ. సో ఇప్పుడైతే అద్భుతమైన సన్ రైజ్ స్టార్ట్ కాబోతుంది. మనం తొందరగా వెళ్ళి ఎక్కడైనా ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మన వ్యూ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకొద్దిగా లేట్ అయిందంటే ఇక బయటకు వచ్చేస్తాడు. సో అదనమాట సంగతి. సో యాక్చువల్గా ఇదంతా కూడా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అనమాట ఇదంతా. కాకపోతే తీసుకొని తినచ్చు కదా భయ్యా అంటే అట్లా కుదరదు. సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, అట్లున్నాయి ఇవి. సో మోస్ట్లీ కొద్దిగా ఊపిరి తీసుకొని సరియా. ఈ సాల్ట్ అనేది తీసుకొని తినడానికి అయితే రాదు. జస్ట్ ఎట్లా అంటే రివర్ వాటర్,
ఓషన్ ముందుకు వస్తుంది అనమాట ఇక్కడ మొత్తం కూడా. సో ముందుకు వచ్చి డిసెంబర్, జనవరి, ఫెబ్లో మాత్రము వెనకకి వెళ్ళిపోతుంది. అంటే ఇది బ్యాక్ వాటర్ బ్యాక్ వెళ్ళిపోతాయి కదా. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన ఇసుక, అంటే జనరల్గా అయితే శాండ్ మిగులుతుంది, ఇక్కడ సాల్ట్, వైట్ శాండ్ మిగులుతుంది అనమాట. అందుకే ఇది చాలా ఫేమస్ అనమాట గుజరాత్లో, రన్ ఆఫ్ కచ్. చూడండి మొత్తం కూడా ఒక మూన్ పైన ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. మొత్తం కూడా ఎక్కడ చూసినా వైటే, ఇంకా కలర్ లేదు, ఓన్లీ వైట్. చూడండి ఇక్కడ మొత్తం కూడా సాల్ట్ ఎట్లుందో. అయ్యా మనమైతే ఒకసారి సాల్ట్ చూద్దాం ఎట్లుందో. డైరెక్ట్ ఇది ఏం లేదు, డైరెక్ట్ సాల్టే ఇది. కరెంట్ తీసుకొని తినేయచ్చు. సో ఇదన్నమాట మూన్ ఆన్ ఎర్త్. సో టైం ల్యాబ్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు బ్యాక్ టు హోటల్. ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉంది, మొత్తం కూడా వైట్, మొత్తం కూడా వైట్ 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 శాండ్. ఇది నేను టేస్ట్ కూడా చేసి చూసా, మొత్తం ఉప్పు. అమ్మ అనవసరంగా తిన్నట్టు అనిపించింది. అంటే మొత్తం ఉప్పు టేస్టే ఉంది అది. మరి ఉప్పు టేస్ట్ లేకపోతే పప్పు టేస్ట్ ఉంటుందా భయ్యా అని అడగండి ప్లీజ్. ఏంటంటే ఓన్లీ 2 months ఉంటుందంట ఎవ్రీ ఇయర్, డిసెంబర్, జనవరి ఓన్లీ. మిగతా టైంలో మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాయంట ఇక్కడికి. సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా రండి, చాలా మంచి ప్లేస్ ఇది. అంటే వండర్స్లో ఇది ఒక వండర్ టైప్ అనిపించింది నాకు కూడా. మనం ఎప్పుడు ఉప్పుని కొద్ది క్వాంటిటీలో చూస్తాం కదా, అంటే ఒక ప్యాకెట్లో. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఉప్పే, ఇదంతా కూడా ఉప్పే. ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు మనం. అంటే లైక్ మనం అంటే ఒక ప్యాకెట్ తీసుకెళ్ళొచ్చు వెళ్ళండి. అంటే ఇట్స్ అ మెమరీ కైండ్ ఆఫ్ థింగ్. సో చూడండి ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు దీన్ని, వాటర్ లేనప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. అంటే చెప్పా కదా డిసెంబర్ ఇంకా జనవరిలో మాత్రం ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయినప్పుడు మాత్రము ఇట్లా ఫెస్టివల్ అంటే లైక్ మీకు అంటే టెంట్ సిటీని రెడీ చేస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎట్ వెళ్తున్నాం అనేది చెప్పను, డైరెక్ట్ మీకు తీసుకెళ్ళి చూపిస్తా. ఓకే లెట్స్ గో. సో ఆఫ్టర్నూన్ 2:47 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. సో మనం మార్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నా. సో మనం మార్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాత
నేనైతే చాలాసేపు పడుకున్నా. రూమ్కి వచ్చేసరికి 9:30 అయింది అనుకోండి. 9:30కి పడుకుంటే నేను సీదా 12:30కి అయితే లేచి లంచ్ చేసి ఇప్పుడు మనము ఒక లొకేషన్కి వెళ్తున్నాం. కాలా డోంగా అని ఒక లొకేషన్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఆ లొకేషన్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, అక్కడికే ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక చూపించుకుంటూ చెప్తాను మీకు. ఓకే, సో మనం వీలైతే ఒకవేళ మనకి వీలైతే ఒకవేళ మనకి వీలైతే మార్నింగ్ చూసిన సాల్ట్ని తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం కవర్లో. రైడర్స్ అందరూ అయితే గెరవ్ అయిపోయారు, రెడీ అయిపోయారు. సో లెట్స్ హెడ్ టువర్డ్స్ కాలా డోంగా. సో ఇప్పుడైతే కచ్ వుడెన్ వర్క్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ దగ్గరికి వచ్చాము. చూద్దాం ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమున్నాయి, ఏంటిది, ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ ఎట్లుంటాయి, అసలు ఏమేమి తయారు చేస్తారు వీళ్ళు అన్నది చూద్దాం. యాక్చువల్గా ఇదైతే ఏం అనిపించలే నాకు, అంటే ఐ క్యాచ్గా అయితే ఏం లేకుండే, అంటే బైక్ మీద చూసేటప్పుడు. చూద్దాం ఒకవేళ ఆగి చూసేటట్టుండే కనుక. సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం కూడా ఇది స్కూల్ అనుకుంటా, మొత్తం కూడా హట్స్ అవన్నీ ఉన్నాయి. लोगों को पता होगा तो उस अर्थक्वेक में पूरा कच्छ तहस नहस हो गया था, टूट गया था. उसके बाद कच्छ के ऊपर बहुत सारी गवर्नमेंट और अलग अलग एनजीओ ने कच्छ को रीस्टेब्लिश करने के लिए ध्यान दिया. तो अहमदाबाद में जो गांधी आश्रम है वहाँ पे एक ट्रस्ट है, मानव साधना ट्रस्ट. उन लोगों ने इस गांव को एडॉप्ट लिया और फिर से रीएस्टेब्लिश किया. यहाँ के घर जो टूट गए थे वो बना के नए गिफ्ट दिए. इसके इनॉग्रेशन के लिए अटल बिहारी वाजपेयी आए हुए थे इस गाँव में. तो गांधी आश्रम ने इसको एडॉप्ट लिया है, इसलिए इस गांव का नाम गांधीनो गांव रखा गया है. ओरिजिनल इस गांव का नाम है लुडिया, LUDIY लुडिया, बट अब गांधीनो गांव से जाना जाता है. इस गांव के अंदर एक कम्युनिटी रहती है जिनको मेघवाल कहा जाता है. मेघवाल मारवाड़ा. बेसिकली ये लोग 600 साल पहले राजस्थान के मारवाड़ इलाके में से माइग्रेट होकर कच्छ में आ गए थे बिजनेस के लिए. तब से ये लोग यहीं पे ही सेटल्ड है और यहाँ पे अलग अलग तरीके के हैंडीक्राफ्ट का काम करते हैं. जैसे इनकी जो महिलाएं हैं वो अलग अलग कलर के धागों से और मिरर से एम्ब्रॉयडरी का काम करते हैं, जो बहुत ही ब्यूटीफुल बनाते हैं, जिनको मेघवाल एम्ब्रॉयडरी कहा जाता है. और जो जेंट्स लोग हैं वो वुडन कार्विंग, लकड़े के ऊपर जो बारीक नक्काशी का काम होता है वो काम करते हैं, जिसमें ये लोग टेबल फर्नीचर वगैरह सब चीज़ें बनाते हैं. यहाँ के एरिया में आप ज़्यादातर घर देखेंगे तो आपको राउंड शेप में गोल घर देखने को मिलेंगे, जिसको हमारे यहाँ पे लोकली भुंगा कहा जाता है. BHUNGA भुंगा. भुंगा एक राउंड शेप होता है जो लोकली मिट्टी और घास से बनता है और इसके अंदर ये लोग मड एंड मिरर वर्क का काम करते हैं. तालाब की मिट्टी रहती है, छोटे छोटे मिरर होते हैं, उससे वो डिज़ाइन बनाते हैं. तो हम गांव देखेंगे, किसी भी घर में आप देख सकते हैं. एक लेडीज़ की फोटोग्राफी या वीडियोग्राफी नहीं कर सकते, बाकी गांव में बच्चों की या हैंडीक्राफ्ट की सबकी कर सकते हैं. कोई भी सिंगल लेडीज़ की फोटोग्राफी मत कीजिएगा, वीडियोग्राफी मत कीजिएगा. गाँव देखिए और थोड़ा 15-20 मिनट का क्विक लुक ले लेते हैं. अगर किसी को कुछ अच्छा लगे तो शॉपिंग कर सकते हैं, अदरवाइज क्विक लुक लेके निकलेंगे. चाय कॉफ़ी यहाँ पे है अगर किसी को पीना हो, एंड रेस्ट रूम भी है. तो 20 मिनट का टाइम है, समय देख लीजिए. 3:50 हुए हैं. 4 పాతదనమాట. ఇది కొత్తగా తయారు చేసింది, అది పాతది రాళ్ళతో కట్టిందనమాట అది. సో చూస్తున్నారు కదా మొత్తం కూడా వైటే.
अभी यहाँ से हम जो नेक्स्ट जा रहे हैं वो है काला डूंगर, ब्लैक हिल कहा जाता है। यहाँ से 20 किलोमीटर है, तकरीबन 20 मिनट का टाइम लगेगा, रोड अच्छा है। सबके मन में क्वेश्चन है कि इसको काला डूंगर क्यों कहते हैं। तो काला डूंगर है वो कच्छ का सबसे हाईएस्ट, सबसे ऊंचा पॉइंट है, जो 458 मीटर यानी लगभग ऑलमोस्ट 1500 फीट की हाइट पे बसा हुआ है। एंड कच्छ का सबसे बड़ा माउंटेन भी है, जो 76 किलोमीटर के राउंड में फैला हुआ है। पूरा राउंड घूमोगे माउंटेन का तो 76 किलोमीटर होता है। पहले के ज़माने में क्या होता है कि कच्छ एंड पाकिस्तान में एक एरिया आता है जिसको सिंध कहा जाता है, सिंध प्रांत। सिंध और कच्छ दोनों एक ही हुआ करते थे। सिंध के लोग कच्छ की ओर आते थे, कच्छ के लोग सिंध की ओर जाते थे व्यापार के लिए, ट्रेडिंग के लिए। जो लोग सिंध से कच्छ की ओर आते थे उस ज़माने में उनके पास में कोई नेविगेशन या सैटेलाइट सिस्टम नहीं हुआ करती थी। तो वो लोग क्या करते थे कि जब 80-100 किलोमीटर दूर होते थे तो दूर से उनको ये जगह काली काली दिखाई पड़ती थी। तो उन लोगों ने इसको एज अ लैंडमार्क याद रख लिया था। पहले के ज़माने में एज अ लैंडमार्क सब चीज़ों को याद रखा जाता था। तो ये ब्लैक क्यों दिखता था कि अभी हम जिस एरिया में हैं, कल हम सुबह को सनराइज़ के लिए भी गए हुए थे, पूरा एक ही एरिया है जिसको ग्रेट रन ऑफ कच्छ यानी कच्छ का बड़ा रन कहलाया जाता है। पूरे एरिया में ये एक ही माउंटेन है जो 76 किलोमीटर के राउंड में फैला हुआ है। तो इमेजिन कीजिए जब दूर होते हैं तो दूर से ये जगह काली काली दिखाई पड़ती है। इवन कोई भी माउंटेन हो दूर से काला दिखाई पड़ता है। तो दूर से काला दिखने की वजह से यहाँ के लोगों ने इसको याद रखने के लिए लोकल लैंग्वेज हमारे यहाँ के कच्ची में इसको कारो डूंगर, कारो यानी कि ब्लैक, डूंगर यानी कि हिल या माउंटेन, याद रखने के लिए नाम दिया गया था। बाकी रेगुलर माउंटेन जैसा माउंटेन ही है। इसके अंदर जियोलॉजिकल बहुत सारे सर्वे किए गए हैं, उसमें ऐसा भी प्रूफ हुआ है कि ये हज़ारों करोड़ों साल पुराना है। इवन आज से 5000 साल पहले ये एक्टिव वोल्केनो हुआ करता है। यहाँ पे वोल्केनो के एशेस वगैरह भी मिले हुए हैं। यहाँ पे आपको जो भी रॉक के फॉर्मेशन मिलेंगे ये सब इग्नेशियस रॉक फॉर्मेशन है। एक एक्विटीज होते हैं जो पानी से बनते हैं, ये सब इग्नेशियस हैं। तो ज्वालामुखी ठंडा होके रॉक फॉर्मेशन हुए हैं यहाँ पे। काला डूंगर के ऊपर एक भगवान का मंदिर है जिनको दत्त भगवान कहा जाता है। गुरु दत्तात्रेय, ब्रह्मा विष्णु महेश, इन तीनों भगवानों को मिला के दत्त भगवान बनते हैं। उनके पीछे एक दंत कथा जुड़ी हुई है। ऐसा कहा जाता है कि आज से 450 साल पहले दत्तात्रेय भगवान हिंगलाज माता के दर्शन के लिए जा रहे थे। हिंगलाज माता का मंदिर है बलूचिस्तान, जो अभी पाकिस्तान का एक पार्ट है। आज भी वहाँ पे मंदिर मौजूद है। और जो हिंदू धर्म में हमारे शक्तिपीठ हैं, 51 शक्तिपीठ, उनमें से एक वो शक्तिपीठ है। तो जब दर्शन के लिए जा रहे थे तो पहले ये रास्ता शॉर्टकट हुआ करता था। तो जब दत्तात्रेय भगवान निकले थे तो कुछ दिनों के लिए यहाँ पे काला डूंगर के ऊपर रुके हुए थे। उनका एक नियम था कि उनके पास में जो कोई भी जानवर या इंसान आता उसको भूखा रहने नहीं देते थे, कुछ न कुछ खाने के लिए देते थे। एक दिन शाम का समय था, उस समय उनके पास में एक जैकल्स का झुंड है। तब वो अपने तपस्या में लीन थे। उस समय एक जैकल्स, एक वाइल्ड एनिमल होता है जिसको लोकली सियाड़ बोलते हैं, उसका एक झुंड है। उन्होंने उनसे खाना मांगना स्टार्ट किया। दत्त भगवान के पास में मीठे भात थे, स्वीट राइस, उन्होंने वो दिए सियार को। सियार ने मीठे भात नहीं खाए तो भगवान ने सोचा कि शायद ये मांसाहारी प्राणी है, मेरा शिकार करने के लिए आया हुआ है। भगवान का नियम था कि इनको भूखा रहने नहीं देना है। तो उन्होंने अपना हाथ काट के सियार के सामने रख दिया और कहा लो अंग, यानी ये अंग ले लो और खा लो। ये देख के सियार का हृदय परिवर्तन हो जाता है, उसका हार्ट कन्वर्ट हो जाता है। सियार भी सोच में पड़ गया कि ये कोई साधारण इंसान नहीं है, संत महात्मा या कोई भगवान है, तो मेरी भूख संतोषने के लिए अपना हाथ काट के दे रहे हैं। वो उस दिन मीठे चावल खा के चले जाते हैं। ये भगवान थे, इनका फिर से जुड़ गए। लेकिन उस दिन से लेके आज दिन तक हमारे यहाँ पे लोकली मान्यता हो गई है, दोपहर को 12 बजे, शाम को 6:30 बजे आज भी आरती के बाद मीठे चावल पकाए जाते हैं और सियार को रखे जाते हैं। अभी जब ये लोग चावल रखते हैं तो लौंग ऐसे पुकारते हैं। लो अंग जो शब्द था उसको मिक्स करके लौंग। अभी पिछले 3-4 सालों से टूरिस्ट का न जाना बहुत बढ़ गया है। लोग फोटो के चक्कर में उस पॉइंट तक चले जाते हैं जहाँ पे चावल डाले जाते हैं। तो सियार का टाइमिंग अभी फिक्स नहीं है, कभी कभार आते हैं, कभी कभार नहीं आते हैं। बट इनका जो चावल डालने का टाइमिंग है वो फिक्स है, वो एवरी टाइम डालते ही डालते हैं। तो आजू बाजू पोर्क्यूपाइन है, जंगली सुअर हैं, नेवले हैं, वो आ जाते हैं और कभी कभी सियार भी आ जाते हैं। सियार के जो पुराने वीडियो हैं वो यूट्यूब पे आपको देखने को मिलेंगे। स्टार प्लस पे एक एपिसोड आता था, मानो या ना मानो, इरफान खान होस्ट करता था। उसके अंदर भी 1 घंटे का पूरा एपिसोड इसका काला डूंगर का है। जो मैंने स्टोरी बताई वो पूरी उसमें भी दिखाई गई है। तो यूट्यूब पे भी बहुत सारे वीडियोस हैं। वहाँ से सनसेट बहुत ही ब्यूटीफुल दिखता है। तो 2 मेन पॉइंट है, एक दत्तात्रेय भगवान का मंदिर, वहाँ पे हम पार्किंग करेंगे गाड़ी वगैरह। फिर वहाँ से बाय वॉक जाना है थोड़ा व्यू पॉइंट पे। व्यू पॉइंट पे आपका जो रन ऑफ कच्छ का एरियल व्यू है, 360 डिग्री में पूरा रन दिखेगा। एंड वहाँ से सनसेट बहुत ही ब्यूटीफुल दिखेगा। अगर वेदर क्लियर रहा तो आगे पानी भरा रहेगा कुछ एरिया में, तो वहाँ पे डबल सन भी दिखेंगे रिफ्लेक्शन से। जो मॉर्निंग में आ रहा था ना वो भी आ जाएगा यहाँ पे। चलिए
సో కాలాడుంగ స్టోరీ అయితే విన్నారు కదా మీరు అందరూ. సో ఇప్పుడైతే మనం కాలాడుంగ చూడడానికి వెళ్దాం ఎట్లుందో. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందంట కాలాడుంగ. సో అక్కడ ముందు కనిపిస్తున్న మౌంట్ ఉంది కదా, అదే కాలాడుంగ. సో పైన టాప్కి అయితే మనం వెళ్ళిపోతాము. సో అక్కడ రీచ్ అవ్వడానికి ఇది ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. ఇంకోటి ఏంటిది అంటే దానికి దారిలో ఉండగానే మనకి మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంట. సో లైక్ ఎట్లా అంటే మ్యాగ్నెట్ మన లదాఖ్లో ఉంటుంది కదా మ్యాగ్నెట్ ఫీల్డ్, సో అట్లాంటిదే ఇక్కడ కూడా ఉంది మ్యాగ్నెట్ ఫీల్డ్. ఎట్లా అంటే కార్ అక్కడ పెడితే ఆటోమేటిక్గా అదే మ్యాగ్నెట్ పోగా అదే వెళ్ళిపోతుంది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లదాఖ్ వెళ్ళక ముందే మనకి అది కనిపిస్తుంది, చూద్దాం ఎట్లుంటుందో. సో అదనమాట మ్యాటర్ ఇప్పటికైతే. సో అక్కడికి వెళ్ళి కాలాడుంగ రీచ్ అయినాక మీతో మాట్లాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాగ్నెటిక్ జోన్ అని రాసింది. సో అదనమాట మ్యాటర్. సో వెహికల్ జస్ట్ అట్లా పెట్టినా సరే వెళ్ళిపోతుంది. సో చూద్దాం అది ఎంతవరకు వాస్తవం అనేది. సో చూడండి ఆటోమేటిక్గా మన కార్ అయితే వాపస్ వస్తుందంట. ఇప్పుడు మనం వెళ్ళి ట్రై చేద్దాం ఏమవుతుందో. वो भी बंद करके लेके आ रहा है गाड़ी जा रही है ना मस्त एकदम बॉबी की फ्री हो गई एकदम थोड़ा सा पुश करके ब्लॉक तो करा हुआ था जब ये मशीन कैंसिल था अरे हमारे रिजल्ट सब సో యా బైక్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్యూల్ వల్ల పైకి వస్తుంది. కాలాడుంగార్ ది బ్లాక్ హిల్. అయితే ఇక్కడ కంకి తినడం కోసం ఆగినాం. మన ముందే ఫ్రెష్గా చేసిస్తారు. సో చుట్టుపక్కల మొత్తం కూడా స్టాల్సే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. సో అదనమాట లొకేషన్. అది వ్యూ పాయింట్. ఇక్కడ ఉంది ఇది వ్యూ పాయింట్. సన్సెట్ ఇటు సైడ్ అవుతుంది అనమాట. సో యా షాపింగ్ చేయాలనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడున్న హ్యాండ్మేడ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ కింద ఒక టెంపుల్ ఉంది, నేను చెప్పింది కదా టెంపుల్ గురించి. సో యా మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే ముందు లైట్గా అట్లా కంకి కూడా నోట్లు వేసుకొని వెళ్దామని ఆగినాం ఇక్కడ. సో మన సన్సెట్ కూడా అయిపోయింది. మన ఇక్కడ టైం కూడా మంచిగా స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి మనం సీదా హోటల్కి వెళ్ళిపోదాం. హోటల్కి వెళ్ళిపోయాక అది హోటల్ కాదు యాక్చువల్గా టెంట్ సిటీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తే సీదా అక్కడ మాట్లాడుకుందాం. లేదంటే మన టెంట్ ఏరియాలోనే ఏదైనా యాక్టివిటీ ఉంటే అక్కడ కలుసుకుందాం. ఇంకా రన్ ఆఫ్ కచ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రన్ ఆఫ్ కచ్. మొత్తం తిరిగి మేము ఇప్పుడే అలా ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట. సో యా మళ్ళీ కూడా మనకి డప్పులతోటి స్వాగతం పలుకుతున్నారు. మేబీ సౌండ్ వస్తుందో అట్లా నాకు తెలియట్లేదు, అంటే రికార్డ్ అవుతుందో కావట్లేదో. అదే చూడండి ఇక్కడ మంచిగా బ్యాండ్ కొడుతున్నారు అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఊరికనే తయారు చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ.